ఇప్పుడు అప్పుల పాలై చాలా మంది బాధపడుతుంటారు పాపం. ఆ చెట్టు మీద నీవు జల్లిన సక్కెర కరిగిపోయినట్ల నీ అప్పు కరిగిపోతుంది. నీ ప్రతి శనివారం ఇంత సక్కెర పేపర్లో కట్టుకొని జేబులో పెట్టుకొని రాగి చెట్టు కడుక్కోవాలి. చెట్టుకు ఆమెడ దూరంలో చెప్పులు ఇడిచి దగ్గరకోవాలి. సక్కెర చేతుల పట్టుకొని ఇట్లా 2 చేతుల మధ్యలో పట్టుకొని 11 ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు మీద దూరం నుంచి సక్కెర జల్లాలి. చెట్టును దాకరాదు, దూరం నుంచి దండం పెట్టుకొని చెప్పాలి, శ్రీమన్నారాయణమూర్తి ఏ జన్మలో ఏ పాపం చేశానో, నాకు జన్మనిచ్చిన వాళ్ళు పాపం చేశారో, నాకు జన్మనిచ్చిన వాళ్లకు జన్మనిచ్చిన వాళ్ళు పాపం చేశారో, నా వంశంలో ఎవరు ఏ పాపం చేసి మిగిలంగా నాకు తగిలిందో, నన్ను పుట్టించిన వాడవు నువ్వే, నా తరమిచ్చిన వాడవు నువ్వే. తండ్రి, నా అప్పుల బాధను తొలగించు. నేను అనుకున్న పనులు జరిగి సకాలంలో నా కష్టం చేతికందని, అందిన కష్టం పొదుపు గాని, పొదుపై నా పిల్లలకింత ఇచ్చి అవుననిపించుకొని పోయే పొద్దు నాకు పెట్టు తండ్రి అని మొక్కి ఆ చెట్టు బుడంకాడ మన్ను బొట్టు పెట్టుకొని ఇంటికి రావాలి. ఆ చెట్టు మీద నీవు జల్లిన సక్కెర కరిగిపోయినట్ల నీ అప్పు కరిగిపోతుంది.